గత కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికించగా ఇవాల్టి ట్రంప్ ప్రకటన ఇంధన మార్కెట్కు భారీ ఊరటనిచ్చింది. పచ్చిగడ్డి వేస్తే పక్కుమనేలా ఉన్న అమెరికా, ఇరాన్ల మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రాత్మక పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 15% మేర కుప్పకూలాయి. 2 వారాల పాటు దాడులను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వెంటనే ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ సుమారు 15.19% తగ్గి బ్యారెల్ కు $92.67 వద్ద ట్రేడ్ అవుతుంది. WTI క్రూడ్ ఆయిల్ 15.02% తగ్గి బ్యారెల్ కు $96.03 వద్దకు చేరుకుంది. $100 మార్కును దాటి ఆకాశాన్ని అంటుతున్న ధరలు ఒక్కసారిగా దిగిరావడం చమురు దిగుమతి చేసుకునే దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. చమురు ధరల తగ్గడానికి ప్రధాన కారణం హార్ముజ్ జలసంధి తిరిగి తెరవాలని ఇరాన్ తీసుకున్న నిర్ణయం. ప్రపంచ చమురు, LNG సరఫరాలో దాదాపు 20% వాటా ఈ జలమార్గం ద్వారానే జరుగుతుంది. యుద్ధ భయంతో నిలిచిపోయిన ఈ సరఫరా మార్గాన్ని తాత్కాలికంగా పునరుద్ధరించడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అంగీకరించడంతో సరఫరా గొలుసు పుంజుకుంటుందనే ఆశలు చిగురించాయి. ఈ ఉద్రిక్తత తగ్గించడంలో పాకిస్తాన్ కీలక మధ్యవర్తిత్వం వహించడం గమనార్హం. ఇరాన్ పై దాడులను 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇస్తూనే కొన్ని సాంకేతిక పరిమితులను అమలు చేస్తామని తెలిపింది. ఈ ఒప్పందం కేవలం అమెరికా, ఇరాన్ మధ్య కాకుండా లెబనాన్లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్న పోరుపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి చమురు మార్కెట్లో నెలకొన్న అనిశ్చితికి ఈ ఒప్పందంతో తెరపడింది. ఏప్రిల్లో రోజుకు 9 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి దెబ్బతిందని అంచనా వేసిన తరుణంలో ఈ కాల్పుల విరమణ వార్త ధరలను అదుపులోకి తెచ్చింది. రాబోయే 2 వారాల పాటు ఈ ఒప్పందం సజావుగా సాగితే అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు మరింత స్థిరపడే అవకాశం ఉంది.